హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ మామ్ జే. ఈరోజు మొత్తం నేను ఏం చేస్తున్నాను, ఏం తింటున్నాను వెయిట్ లాస్ కోసం అనేది నేను చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను వచ్చేసి కిచెన్లో దేవుడికి దండం పెట్టేసుకొని తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే ఫస్ట్ వేసేసుకుంటాను నేను. మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే కంపల్సరీ మనకి ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక డైట్ 80% వర్క్ అయితే 20% ఎక్సర్సైజ్ వర్క్ అవుతుంది అంటారు. ఎస్పెషల్లీ థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజ్ని వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలి. సో ఇది మాత్రం మర్చిపోకండి. నాకు ఫస్ట్ నుంచి థైరాయిడ్ లేదు. నేను కన్నాక నా బేబీకి 1.5 ఇయర్ అట్లా వచ్చాక ఈ మధ్య రీసెంట్గా నాకు థైరాయిడ్ వచ్చింది. సో నాకు తెలియలేదు, ఫేస్ అంతా ఉబ్బిపోయి అలా ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినందువల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పారు. అండ్ తర్వాత నేను స్నానం చేసేసి పూజ చేసేసి ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఇడ్లీ వండేస్తున్నాను. సో నిన్నైతే మనం జ్యూస్ తాగాం కదా, సో ఈరోజు సాలిడ్ పెడుతున్నాను డైట్లో. అంటే ఒకరోజు లిక్విడ్, ఒక్కరోజు సాలిడ్ అలా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో నేను కూడా ఇడ్లీ తింటాను. ఇక్కడ చట్నీ చూపిస్తున్నాను కదా, సో ఆ చట్నీ నేను తిన్నాను ఎందుకంటే అందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక పౌడర్ చేసుకుంటున్నాను చూడండి, ఒక కారపొడి లాగా. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం దీంట్లో నువ్వులు వేసి వీటిని బాగా వేయించాలి. ఇవి కొంచెం బాగా వేగాలన్నమాట. అందులో ఉన్న పచ్చి అది అంతా పోయి ఇవి కొంచెం బాగా వేగుతాయి. చూసారు కదా, ఇందులోకి నువ్వులు వేసాను. ఈ పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ మనం ఒక రోజు మొత్తంలో ఒక హ్యాండ్ఫుల్ అంతా తినొచ్చు. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసాను. నిన్నైతే మనం జ్యూస్లో నానబెట్టుకొని వేసుకొని తాగాం కదా, సో ఈరోజు ఎలా తినాలి అనేది నేను చూపిస్తున్నాను. దీన్ని ఒక పౌడర్ చేసుకుంటున్నాము. ఈ పౌడరు బ్రేక్ఫాస్ట్లోకి అండ్ లంచ్లోకి, డిన్నర్లోకి సరిపోతుంది. సో ఇందులోనే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు కారం కావాలి కదా, బేసికల్గా ఇక్కడ ఎలాంటి ఎండుమిరపకాయలు కానీ ఏమీ వాడతలేదు నేను. మిరియాలు వాడుతున్నాను. మిరియాలు ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచి వెయిట్ లాస్లో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. సో దానికి తోడు ఎండు కొబ్బరి కొంచెం, ఒక 2 క్లోవ్స్ చిన్నులపాయలు వేస్తున్నాను. సో ఇవేంటంటే మనకి గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. సో మన డైట్లో కొబ్బరిని చాలా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ టిప్స్ నేను డాక్టర్ వినీలా గారి దగ్గర విని వాటిని ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మనం వేపుకున్నాం కదా, దీన్ని మొత్తం ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఎందుకు వేసాను అని అంటే, ఇవి మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా బాగా కాపాడుతుంది. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని చూసారు కదా ఇలా పొడిలాగా చేసుకున్నాము. ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అండ్ ఆఫ్టర్నూన్ కర్రీ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ కర్రీలోకి సరిపోతుంది. సో నేనైతే ఈరోజు ఒకే కర్రీ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ 2 ఇడ్లీ తీసుకున్నాను నేను. అండ్ అందులో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారపొడి తీసుకొని నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. అసలు టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది. ఒకసారి ట్రై చేసి అప్పుడు మీరు చెప్పండి. అండ్ డైట్ చేయటమే కాకుండా, ఎక్సర్సైజ్ చేయటమే కాకుండా రోజంతా యాక్టివ్గా ఉండడం కూడా మనం చేయాలి కంపల్సరీ. సో ఇలా మనకి చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయి, అంట్లు సర్దుకోవడము, తర్వాత ఈ బ్యాటర్ మిగిలిపోయింది ఇదంతా నేను తీసిపెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము, కిచెన్ క్లీన్ చేసుకోవడము, ఊడవడము. సో అలా ఒక దగ్గర అలా కూర్చోకుండా మనం అటు ఇటు తిరుగుతూ ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉంటే వెయిట్ లాస్కి చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. నేను మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. సో ఇంకా లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాను, నెయ్యి. ఇది హోమ్ మేడ్ గీయే, నేనేం ఆవు నెయ్యి ఏం వాడతలేదు. ఇందులోనే హోమ్ మేడ్ పన్నీర్, ఇది ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. ఇది నేనే పన్నీర్ ఇంట్లో తయారు చేశాను. సో దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రెసిపీ ఏంటంటే డాక్టర్ వెనీలా గారు శృతి గారికి వీడియోలో, వాళ్ళు ఇచ్చిన వీడియోలో ఇచ్చారనమాట ఈ కర్రీ. సో దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. సో అదే కర్రీని నేను ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నాను.
అండ్ మనం ఎలాంటి కర్రీస్ చేసుకోవాలి అని అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండాలి అండ్ ఫైబర్ కూడా ఉండాలి, మెయిన్ ప్రోటీన్ ఉండాలి అండ్ వాటర్ రిచ్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్, ఫ్రూట్స్ మనం ఎక్కువ తినాలి. ఎందుకంటే సమ్మర్లో ఉన్నాం కాబట్టి. సో ఇది అందరికీ తెలిసిందే, అయినా మళ్ళీ చెప్తున్నాను, వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండండి. అండ్ ఇప్పుడు ఆ 2 స్పూన్స్ గీనే మనం యూజ్ చేస్తున్నాము, ఇంకా వేరేదేమీ మళ్ళీ అడిషనల్గా ఏం యాడ్ చేయట్లేదు. సో నేను ఇంకా కొంచెం పన్నీర్ తీసి పెట్టేశాక అందులోనే కొంచెం తిరుగుమాత గింజలు వేసేసి కొంచెం కరివేపాకు మనం ఎక్కువగా వాడాలి. లాస్ట్ వీడియోలో అయితే జ్యూస్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఇలా కర్రీలో వేస్తున్నాను. ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు అండ్ ఆనియన్స్ వేస్తున్నాను. వీటన్నిటిని మంచిగా ఒకసారి టాస్ చేసేసి ఇవి కొంచెం వేగాలి, కొంచెం కలర్ మారుతాయి కదా, అలా మారినాక మనం ఇందులోనే కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ ఎక్కువ తినకూడదు, కొంచెం తగ్గించి తినండి. అండ్ నేను ఇప్పుడు చెప్తున్న రెసిపీస్ కూడా థైరాయిడ్ ఫ్రెండ్లీ రెసిపీస్. సో మీరు థైరాయిడ్ ఎవరికన్నా ఉంటే మీరు హ్యాపీగా తినొచ్చు. అండ్ ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేశాను. సో ఇది కొంచెం వేగాక పచ్చివాసన అంతా పోయినాక ఇందులో మనం టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాము. ఐ థింక్ నాకు అనిపించింది కొంచెం ఇంకా సన్నగా కట్ చేసుకుంటే, లేదంటే ప్యూరీ లాగా అయితే ఇంకా మంచి రిచ్ గ్రేవీ మనకి వస్తుంది అని. ఈ పీసెస్ మనం ఎక్కువ ఆయిల్ అది వేయట్లేదు కదా, స్టీమ్కి ఉడకాలి కాబట్టి టొమాటో అంత మగ్గినట్టుగా అనిపించలేదు నాకు. సో క్యాప్ పెట్టేసి నేను మళ్ళీ ఉడికిస్తున్నాను. మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతూ ఉంటుంది. సో చూసుకొని కొంచెం తిప్పి ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి వేస్తున్నాను. జీలకర్ర పొడి వాడండి, ఎందుకంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో మనం గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి బ్లోటింగ్ అండ్ గ్యాస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి గిట్టకపోవచ్చు. అందుకని జీలకర్ర బాగా యాడ్ చేసుకోండి. సో నేను మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి వేపుతున్నాను. మసాలాలు అడుగంటుతున్నాయని కొంచెం వాటర్ వేసాను. సో చూసారు కదా, ఇలా మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ కూడా, ఇది జస్ట్ 50 grams ఉంది. అండ్ ఈ కర్రీ నేను ఆఫ్టర్నూన్ లంచ్లో అండ్ ఈవినింగ్ రోటీలో రెండిట్లో తినడానికని ప్రిపేర్ చేశాను. సో ఇందాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, అది ఒక 1 to 1.5 tablespoon ఈ కర్రీలో వేసేయండి. టేస్ట్ నిజంగానే చాలా బాగుందండి. మనం ఇలా కారపొడిలాగా చేసుకొని పెట్టుకుంటే దోశలోకి, ఇడ్లీలోకి మనం తినొచ్చు. అండ్ దోశ, ఇడ్లీ కూడా తినాలి అనే నా ఉద్దేశం, ఎందుకంటే సడన్గా మనం ఇట్లా ఓన్లీ జ్యూస్ మీదే డిపెండ్ అయిపోతే మళ్ళీ తర్వాత మెయింటెనెన్స్లోకి వెళ్ళినప్పుడు కష్టమేమో అనిపిస్తుంది. సో ఇది నా లంచ్ ప్లేట్, మనం చేసుకున్న కర్రీ అండ్ కొంచెం సాలెడ్ అండ్ పెరుగు తిరుగుమాత వేసింది కొంచెం ఉంది. అండ్ 4 tablespoons ఆఫ్ రైస్ కన్నా కర్రీ ఎక్కువ ఉండాలి. సో ఒక 4 ముద్దలు కలిపితే మొత్తం అయిపోయేటట్టు మనం తినాలి. ఫోర్ ఓ క్లాక్కి నేను టీ అండ్ 2 dates తిన్నాను. అండ్ 6 o'clockకి మల్టీగ్రెయిన్ రోటీ కోసం జొన్న పిండి, రాగి పిండి, గోధుమ పిండి అండ్ శనగపిండి తీసుకుంటున్నాను. కొంచెం వాము, కొంచెం ఉప్పు, కొంచెం కలోంజీ సీడ్స్ వాడుతున్నాను. సో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి ఇలా చిన్నవే మనం పాటిస్తూ ఉండాలండి, అప్పుడు హెయిర్ స్కిన్ చాలా బాగుంటుంది. సో కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని ఒక చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. సో కలోంజీ సీడ్స్ కూడా వీలైనంత ఎక్కువగా వాడుతూ ఉండండి. సో చూసారు కదా, ఇలా నేను ఒక ముద్దలాగా కలిపేసాను దీన్ని. ఇప్పుడు మన అరిచేతి మీద కొంచెం ఎక్కువ ఉండే అంత చపాతీలు ఒక 2 చేసి, సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక చిన్న చపాతీలు 2 చేసి మధ్యాహ్నం కర్రీ అండ్ సాలెడ్ అండ్ కొంచెం పిక్కల్. సమ్మర్ కదండి, అందరూ వడియాలు, పికిల్స్ అట్లాంటివి అన్నీ పెట్టుకుంటూ తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా, వడియాలు ఇలా పచ్చళ్ళు. సో అసలు మానుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఎంతో కొంచెం క్వాంటిటీస్ మనం తీసుకోవచ్చు, కాకపోతే ఇంకొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు తగ్గడానికి, కానీ తగ్గేదైతే కంపల్సరీ తగ్గుతామండి. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంతే.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు మోటివేట్ అవుతారని నేను ట్రై చేస్తాను ఇంకా వీడియోస్ షేర్ చేయడానికి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్లో నాతో జాయిన్ అవుతున్నట్టు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.